ఈ రోజుల్లో టూలెట్ బోర్డ్ పెట్టాలంటే చాలా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే క్వెషన్ చేసేవాళ్ళు, మీకు అద్దెకివ్వమంటే ఎందుకివ్వరని రెట్టించేవాళ్ళు, గొడవ పెట్టుకునేవాళ్ళు, వాదనలు పెట్టుకునేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంతేకాకుండా ఆ రెంట్‌కొచ్చిన వాళ్ళు గూడా అసలు రెంట్‌కొద్దాం అనుకుంటున్నారా? లేకపోతే టైమ్ పాస్ చేద్దాం అనుకుంటున్నారా? కాసేపు చూసి ఎళ్ళిపోదాం అనుకుంటున్నారా? లేతే మనము రెంట్‌కివ్వాలంటే కొన్ని కొన్ని అపార్ట్‌మెంట్‌లు కానీ, ఇళ్ళు గాని కొంచెం బెడ్‌లు వేసి, అవేసి వాచ్‌మెన్ దగ్గర కీస్ తీసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు వస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఏవి పడితే అవి చేస్తున్నారు. వెళ్ళిపోవటాలు ఇలాంటివన్నీ మనం ఈ మధ్య కాలంలో న్యూసుల్లో చూసాం. అలాగే టూలెట్ బోర్డ్ పెట్టినప్పుడు గూడా రెంట్‌కొచ్చినప్పుడు పలానా ఏరియాలో మేము పలానా వాళ్ళకైతేనే ఇస్తామంటే, అది బోర్డ్ మీద రాయకపోయారా అని చెప్పి వాదనకు దిగుతున్నారు. మొన్న గూడా మనం ఒక బ్రదర్ పెట్టారు ముస్లిం ఆయన. నాకెందుకు అద్దెకివ్వరు మేడం మీరాగండి, మీరాగండని ఆవిడ లిఫ్ట్‌లో వెళ్ళిపోతున్న ఆవిడని కూడా కాళ్ళు అడ్డం పెట్టి వీడియోలో ఆవిడని చూపిచ్చాడు. నీకేం రైట్స్ ఉన్నాయని అసలు ఆవిడని వీడియోలో చూపిచ్చాడు. అదే వాళ్ళ కులం దగ్గరికెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని మన హిందూ వెళ్లి గనక డైరెక్ట్‌గా "నువ్వాగు నువ్వెందుకు అద్దెకివ్వనంటున్నావు" అని చెప్పి చూపించినడితే మన వాళ్ళు అక్కడి నుంచి తిరిగొచ్చేవాళ్ళా? ఆ! పైగా అది చేసింది కాకుండా అతను తప్పు. తను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా, యూట్యూబుల్లో గూడా చూపిచ్చాడు. హిందూ మహిళలనేసరికి దౌర్జన్యాలుగా ఏది పడితే అది వాళ్ళని లిఫ్ట్ ఎక్కుతున్న ఆడవాళ్ళని కూడా వెళ్ళిపోయి, "నేను ముస్లింని నాకెందుకు అద్దెకివ్వవు వీల్లు అది రాయాలి కదా బోర్డ్ మీద. ఎందుకివ్వరు మీరు? మేము మామూలు మనుషులం కాదా? మీ అపార్ట్‌మెంట్‌లో అసోసియేషన్‌కి చెప్పడం ఏంటి మీరలాగా?" అని చెప్పి పెద్ద గొడవ చేసి, ఓ వైరల్ అయిపోతుంది వీడియో అనుకున్నాడు. వైరల్ ఎక్కడ అవ్వదు. ఏ ఇంటి ఓనర్ అయినా సరే అతని ఇష్టం. ఎవరికి అద్దెకివ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని. తక్కిన క్యాస్ట్‌లకి ఇచ్చినా గూడా వాళ్ళేం పెద్ద మంచి వాళ్ళని కాదు. ఇల్లు ఇచ్చి అద్దెకిచ్చిన చోట ప్రతి చోట బోలెడు ప్రాబ్లమ్స్ ఓనర్స్ గూడా బోలెడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. అద్దెకుండే వాళ్ళకి ఇల్లు దొరకటం ఎంత ఇబ్బందో, ఇంటి ఓనర్‌తో ఎంత ఇబ్బందుందో, రెంట్‌కిచ్చే వాళ్ళకి గూడా బోలెడు ఇబ్బందులున్నాయి. ఇప్పుడు ఆ ఒక్కొక్క చోట 1,00,000 రెంట్ కూడా తీసుకుంటున్నారు. అద్దెలు ఇంత కట్టడి చేయాలి అది ఇది అని చెప్పి ఓవర్ యాక్షన్‌లు చేసేసి అద్దెకుండే వాళ్ళు బిల్డప్‌లు ఇస్తూ ఉంటారు. నేనే అన్ని చోట్ల అద్దెలకి వెళ్తూ ఉంటాను. నా ఇల్లు అద్దెలకిచ్చాను. కానీ అండి జాగ్రత్తనేది మనం ఇంట్లో దిగినప్పుడు లేకపోతే అది ఎంత పెద్ద ప్రమాదంకరంగా మారుతుంది అంటే, అది క్లీన్ చేసుకోవాలన్నా మనం వెళ్ళిపోయిన తర్వాత మనని తిట్టుకుంటూనే ఉంటారు. ఎందుకు తిట్టుకోవాలసలు ఒకళ్ళ మనిషి మనని? చెప్పండి. ఒకళ్ళు తిట్టుకునేటట్టు ఎందుకు చేయాలి మనం? ఇల్లు క్లీన్ చేయకూడదు వెళ్ళేటప్పుడు ఇంటి ఓనర్‌కి పనికిరాదని చెప్పి కనీసం మనిషి అంత ఎత్తు చెత్తంతా ఇంట్లో పడేసిపోతారు. నేను మొన్న ఒక రోజు ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు ఆ ఇంటి ఓనర్ కనీసం చిరాకొచ్చినట్టుంది. ఇంకెందుకులే ఇల్లు అద్దెకు చూపించడం అని. అవతల వాళ్ళు ఖాళీ చేసేస్తే ఆ చెత్తను గూడా తీయకుండా మాకు ఇల్లు అద్దెకు చూపిచ్చాడు. నాకప్పుడు చిరాకొచ్చింది. కనీసం నేను కాలు గూడా లోపలికి పెట్టల. కనీసం ఒక మనిషిని పెట్టి 300 ఇచ్చి ఆ చెత్తంతా తీయించేసినా కనీసం బావుండేది గదా! అలాంటి ఇంట్లోకెళ్ళి మనం ఇల్లు చూడగలుగుతామా? అంటే ఎంత వెక్స్ అయిపోయి విసిగిపోతేనే అలాంటి పనులు. ఈ మధ్య కాలంలో కనీసం ఖాళీ చేయకపోవడం, తాళాలేసేసుకొని వెళ్ళిపోవడం, అద్దెమ్మంటే ఫోన్‌లెత్తకపోవడం, వాళ్ళ కొడుకులకి ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకులు గూడా పిచ్చ సమాధానాలు చెప్పటం. మా అమ్మ, మా నాన్నగారు మమ్మల్నేం చూడలేదులెండి. వాళ్ళనడగండి అద్దె మమ్మల్నెందుకు అడుగుతారు మీరు? మా ఇంట్లో ఉంటే మాత్రం మాకెలా ఫోన్ చేస్తారు? మా అమ్మగారు ఫోన్ ఎత్తకపోతే నేనేం చేస్తాను? ఇలాంటి పిచ్చి క్వెషన్‌లు గూడా. అర్థమైందా? కనీసం ఆహ్, ఓనర్స్‌ని ఎంత విసిగించాలో అంత విసిగించి పడేస్తారు. పక్క వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. వెనక వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు. లేకపోతే ఇంకో పని జేస్తారు. అక్కడికెళ్ళి వీళ్ళని సంజాయిషీలు చేయాలి. మనం వాళ్ళ తగాదాలు తీర్చాలి. ఎన్నో ఉంటాయి. ఇవన్నీ టూలెట్ బోర్డ్ పెట్టిన దగ్గర నుంచి సమస్య స్టార్ట్ అయ్యి, మళ్ళీ అద్దెకొచ్చి వాళ్ళు ఖాళీ చేసి ఎళ్ళిపోయేదాకా ఇంటి ఓనర్స్ ఫేస్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆ వచ్చినవాడు దొంగో ఏంటో తెలీదు. మన దగ్గరకొస్తాడు, మాట్లాడుతుంటాడు, ఇల్లు చూపించండి అంటాడు. ఇప్పుడు చూపించాలంటే భయం. టూలెట్ బోర్డ్ పెట్టాలంటే ప్రాణం మీదకొస్తుంది. లోపలికెళ్ళి ఎవరైనా చూపిస్తాం? మగవాళ్ళు ఉండరు. ఆడవాళ్ళెళ్తారు. మగవాళ్ళున్నా గూడా మొన్న ఒక చోట నేనొక రీల్ చూసాను. రీల్ కాదు సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఒక అమ్మాయి పసిపిల్లాడిని చంకనేసుకొచ్చింది. ఇల్లు చూస్తానని మొగుడు బయట నుంచున్నాడనమాట. ఒక ఆయన మగాయన ఉంటే ఆయన చూపిస్తున్నాడు. ఈ లోపల ఏదో చాకు లాంటిదుంటే అది మెడ మీద పొడిచేసింది ఆయన్ని. ఈ లోపల అతన్ని లోపలికి రమ్మంది. అతన్ని తాళ్ళతో కట్టేసి పక్కన పడేశారు. ఇల్లంతా దోచేశారు. అందుకని ఈ టూలెట్ బోర్డ్ పెట్టుకున్న ఓనర్స్ గూడా మీ ఇంట్లో ఎవరైనా పనివాళ్ళుంటే చూపిచ్చండి. లేదు అంటే ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి ఈ అద్దెకొస్తున్నారని మనకెట్లాగో స్నేహితులుంటారు గాబట్టి వాళ్ళు ఉండంగా వెళ్ళండి. లేదంటే మగవాళ్ళు లోపలికెళ్ళినా గూడా మీరు బయట నుంచుని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. లోపల మీరు ఎట్లాగైనా సీసీ కెమెరాలు ఎంత అమర్చుకున్నా, ఆ సీసీ కెమెరాలున్నా గూడా దొంగతనాలు చేస్తున్నారు. ఆ సీసీ కెమెరాలున్నా గూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు.
టూలెట్ బోర్డు పెట్టాం కదా, అద్దెకొచ్చేసారు కదా, ఇంకా మనశ్శాంతిగా ఉండొచ్చు అనేది లేదు. ఎట్లాంటి వాడు వస్తాడో తెలీదు, ఎవరితో గొడవలు పెట్టుకుంటారో తెలీదు, అద్దె ఇస్తారో లేదో తెలీదు, ఇల్లు ఎంత దారుణంగా పాడు చేస్తారో తెలీదు. ఇంకా అసలు స్విచ్ బోర్డులు ఉంటాయండి, నిజంగా అది ముట్టుకోవాలంటే మడ్డి కరుతూ ఉంటాయి అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్విచ్ బోర్డులు తుడుచుకోవాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఆ ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులు చూస్తే అర్థం అవుతుంది తెలుసా. చిన్న క్లాత్‌కి ఎంత చిన్న లిక్విడ్ యేసుకొని అలా తుడిచేసుకున్నా గూడా 10 నిమిషాల్లో అయిపోతుంది. వాళ్ళ ఇళ్ళకొచ్చేసరికేమో ఎక్కడ మరక పడనివ్వరు, ఏది పడనివ్వరు. ఎదుటివాడి ఇల్లనేసరికి ఇష్టారాజ్యం. మా ఇంట్లో నేనెక్కడన్నా రెంట్‌కెళ్తే ఒక్క మేకు కనీసం మా ఇంట్లో వాల్ క్లాక్ గూడా ఉండదు. గడియారం గూడా ఉండదు. దాన్ని గూడా టేబుల్‌కి సంబంధించి ఎక్కడన్నా ఉండేది చూసుకుంటారు. లేతే ఇప్పుడు అన్ని సెల్‌లొచ్చినాయి కాబట్టి దాంట్లో చూసుకుంటారు తప్ప, దేవుడు ఫోటోలన్నీ దేవుడి గూట్లో ఉంటాయి తప్ప ఎక్కడ ఏమీ మేకు కొట్టను. కానీ ఒక 2 ఫోటోలు కొట్టాలి అన్నప్పుడు ఇంటి ఓనర్‌కి గూడా ఫోను చేశాను. అది చాలా పెద్ద ఫోటో దేవుడి గూట్లో కొట్టాలండి. నేను ఆ మేకు కొట్టుకోమంటారా అని పర్మిషన్ అడిగి కొట్టాను. కానీ కొంతమందుంటారు, మన ఏటగ్రహారం ఇల్లు ఆ రెంట్‌కిస్తే వాళ్ళ ఇంట్లో పెళ్ళో ఏదో చేసుకున్నారు. కనీసం మీరు నమ్మరు, 200 మేకులు కొట్టారు హాల్‌లో. 200 మేకులు. ఇంతంత, ఇంతంత, ఇంతంత మేకులు. పేపర్స్ అన్నీ రెడీ చేయటానికి, అతికిచ్చటానికి, డెకరేషన్ చేయటం కోసం ఇష్టారాజ్యంగా ఆ ఇంట్లో మేకులు పీకిచ్చడానికే అయిపోతుంది. ఇంకొకళ్ళుంటారు ఇంతంత మేకులు కొడతారు. అది. అది పరిస్థితి. అందుకని ఓనర్స్ బట్టలు కట్టుకోవాలన్నా, బట్టలారేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా అన్నీ ఇచ్చేసి, మీరు ఒక్క మేకు కొట్టినా ఒప్పుకోమని చెప్పి ఇల్లు అద్దెకిచ్చినా సరే, ఆ ఇంటి ఓనర్ మన ఇంటికొచ్చాడా, చూసాడా అన్నట్టు ఉంటారు వాళ్ళు. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత షింకులు పగిలిపోతాయి. టేబులు ఆఖరికి మనము దాన్నేమంటారు, స్టవ్ పెట్టుకునే గ్యాస్ బండ ఏది మార్బుల్ కాదు ఏకంగా. ఎక్కడి నుంచో తీసుకొచ్చి చాలా కాస్ట్‌లీ బండ వేయించినా టైల్స్ లాంటివి, మార్బుల్స్ లాంటివి ఏ కాస్ట్‌లీది వేయించండి. కొబ్బరికాయ కొడతారో తెలీదు, ఏం చేస్తారో తెలుసు. కిచెన్ టాప్ అంతా పగలగొట్టి వెళ్తారు. కింద బండలు పగలగొడతారు. బాత్రూమ్‌లో పగలగొడతారు. వాళ్ళ ఇష్టారాజ్యంగా బీభత్సం చేసిపోతారు. ఏదన్నా మాట్లాడితే ఓనర్ గయ్యాళి వాడు, అలా మాట్లాడతాడు, ఇలా చేస్తారు, అది బోలెడు నిందలేస్తారు. అది పరిస్థితులు. ఏమి చేయలేం. గేట్లు వేస్తారా? వేయరు. ఇసిరేస్తారు. గేట్లు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. వాళ్ళెళ్ళిపోయేసరికి గేట్లు వంకర్లు పోయి, అయిపోయి మెష్ డోర్‌లతో ఇస్తామా, మెష్ డోర్‌లు విరిచేస్తారు. ఆ మెష్ డోర్‌లు పాడైపోతాయి. ఆ ఇష్టారాజ్యంగా చేస్తారు. పోనీ వాళ్ళంతట వాళ్ళు ఏమన్నా చేసుకోండి అంటామా? అసలదేం లేదు. ఇప్పుడు ఓనర్స్ వెళ్ళేటప్పుడు పెయింట్లు గూడా ఏయించమంటున్నారు. అది గూడా చూసుకొని దిగండి. మేము పెయింట్‌లేయించి మీకిచ్చాం గదా, మీ వల్ల మళ్ళీ నేను పెయింట్‌లేయించుకోవాలంటే డబ్బులయిపోతున్నాయని చెప్పి, మన దగ్గర తీసుకునే అడ్వాన్సుల్లోంచి ఆ రూ. 1,00,000 వెనక్కి గూడా ఇవ్వట్ల ఓనర్స్ ఎవరు. అంటే ఆ రకంగా బీభత్సం చేసి వెళ్తున్నారు. అందుకని చూసుకొని జాగ్రత్తగా చేయండి. లేతే మనకు ఆ డబ్బులు రాకుండా పోతాయి. ఆ డబ్బులు రావాలంటే ఓనర్‌కి ఎప్పటికప్పుడు మీరు ఫోటోలు పెడుతూ ఉండండి. మీ మూలంగా ఇది రాలింది, మీ మూలంగా అయిందని. అలా పెట్టినా గూడా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితులు ఈ రోజుల్లో టూలెట్ బోర్డ్ పెట్టాలంటే చాలా చాలా కష్టమైన పరిస్థితులొచ్చినాయి. అద్దెకివ్వాలంటే ఇంకా భయపడుతున్నారు. క్యాస్ట్‌ల గురించొచ్చేసరికి మీరెందుకివ్వరు? మాకెందుకివ్వరు? మీరే ఏ మేమే కులమైతే మీకెందుకు? అలా బోర్డు మీద రాయకపోయారా అలాగని అని చెప్తున్నారు. ఎవరి ఇల్లు వాళ్ళిష్టం. ఎవరికిచ్చుకోవాలి, ఎవరికిచ్చుకోకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో మాట్లాడాలనేది ఆ ఇంటి ఓనర్ ఇష్టం. మీరు రాకముందు అన్ని క్వెషన్‌లేస్తుంటే చాలా చిరాకుగా సమాధానాలు చెప్పాల్సొస్తుంది. ఏమంటారు?